నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉపాధ్యాయుల దినోత్సవం ఈరోజు కాబట్టి ఉపాధ్యాయుల దినోత్సవం కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లరా మరి ఈ భూమి మీద మరి అనేకులు ఉపాధ్యాయులు, అనేకులు టీచర్లు, అనేకులు గురువులు. అయితే గురువులు భూమి మీద ఎంతో మంది మరి వచ్చారండి. చాలా మంది గురువులని పిలువబడుతూ ఉన్నారు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో. అయితే మన దేశంలో కూడా లెక్కలేనంత మంది గురువులుగా ఉన్నట్టుగా మనము చరిత్రను చూసినప్పుడు తెలుస్తుంది. చాలా మంది గురువులుగా పిలిపించుకోవాలంటే చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక మంచి పోస్ట్, అంటే అది ఒక చెప్పుకోదగినటువంటి ఒక అధికారం. అయితే అలాంటి ఉపాధ్యాయులు మరి భూమి మీద మరి అనేకులు ఉన్నారు. దాని గురించి మరి ఈరోజు ప్రజలందరూ కలిసి మరి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ భూమి మీద ఎంతమంది గురువులు ఉన్నా కానీ ప్రియమైన వాళ్ళారా, ఏ గురువు కూడా తన యొక్క శిష్యులకు ప్రాణం పెట్టేట్టుగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఎక్కడ ఎప్పుడు వెళ్ళారు పిల్లరా? అయితే ఒక గురువు ఉన్నాడు ఈ భూమి మీద. అందరి గురువులకి ఆయన ఒక్కడే గురువు. ఎవరంటే ప్రభు యేసు క్రీస్తు. ఆయన పేరు యేసు. పిల్లరా, ఈయన ఏమన్నాడో తెలుసా? ఆయన పేరు యేసు. యేసు అనగా పాపుల రక్షకుడు. అదేవిధంగా తన శిష్యుల కొరకు ప్రారంభించినటువంటి గొప్ప ఒకే ఒక వ్యక్తి. గురువు అనే పదానికి ఆయన ఒక్కడే నిర్వచనము, ఆయన ఒక్కడే దానికి సరిపోయిన వాడు. ఇక ఎవరు కూడా గురువులని పిలువబడ్డానికి వీల్లేదు. అయితే దివ్య గ్రంథమైన బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఏమంటుందంటే, మీరు గురువులని ఎవరు పిలవద్దు, మీకు గురువు ఒకడే. ఎందుకంటే ఆయన ఒక్కడే మనుషుల కొరకు అనగా శిష్యుల కొరకు ప్రాణం పెట్టినట్టుగా లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, మరి మన దేశంలో కూడా అనేక గురువులు ఉన్నారు. వాళ్ళు చెప్పారు యేసు ప్రభు లాంటి గురువు ఎవరు లేరు, ఆయన ఒక్కరే నిజమైన గురువు అని చెప్పారు. పిల్లరా, కావాలంటే మన చరిత్రలో ఒకసారి మనం తిరిగి చదువుకుంటే ఆ యేసుక్రీస్తు అనేటువంటి మహాగురువు ఈ భూమి మీద మరొకరు లేరు. కాబట్టి అలాంటి యేసుక్రీస్తుని, అలాంటి బోధకుడిని మరి ఇక్కడ ఎప్పుడు చూసి ఉండరు. పిల్లరా, మా ఉపాధ్యాయులు ఏ ఉపాధ్యాయులు అయితే ఉంటారో వాళ్ళు సబ్జెక్ట్ కు మాత్రమే, సైన్స్ అంటే సైన్స్, సోషల్ అంటే సోషల్, ఇలాంటి వాటినే చెప్తారు కానీ ఒక మనిషి జీవితాన్ని మార్చలేరు. అయితే యేసుక్రీస్తు ఆయన చెప్పిన బోధలు ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళిని ప్రభావితం చేసింది. ఈ రోజు నువ్వు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా అన్ని అనుభవిస్తున్నావంటే దానికి కారణం ఎవరో తెలుసా? మహాగురువు, ఆయన గొప్ప ఉపాధ్యాయుడు. ఆయన చెప్పిన బోధననే ఈ మానవాళికి సత్యం తెలుసుకుంది, ఈ మానవాళికి ప్రేమ నేర్పించాడు, ఈ మానవాళికి నిజాన్ని తెలియజేశాడు. పిల్లరా, అలాంటి గురువు, అలాంటి బోధకుడు నీకు కావాలి, నువ్వు తెలుసుకోవాలి. ఆ గురువు నీ కోసం ఏం చేశాడు? అందుకే మరి దివ్యగ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి అందరినీ నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆ గురువుకి శిష్యుడు కావాలి. ఆ గురువుకి శిష్యుడు కావాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఆ గురువుని తెలుసుకొని నిజమైన శిష్యుడిగా నువ్వు ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, అలాంటి సత్యమైనటువంటి ఉపాధ్యాయుని, టీచర్ని నువ్వు తెలుసుకొని నీ జీవితంలో మార్పు చెందాలని నేను మనవి చేస్తున్నా. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఉన్న శిష్యులు అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. తన అమూల్యమైన రక్తం చిందించాడు, ఆయన మరణించాడు, సమాధి చేపట్టాడు, తిరిగి మొదలున్న లేచిన ఒకే ఒక ఉపాధ్యాయుడు, ఒకే ఒక గురువు, ఒక టీచర్, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే. ఆయన ఒక్కడే తిరిగి మరణాన్ని గెలిచి లేచాడు. నువ్వు ఆయన తెలుసుకున్నడలా ఆయనకి శిష్యుడుగా నువ్వు మారితే నువ్వు నీ జీవితాన్ని మార్చుకొని నువ్వు కూడా ఆ గురువులాగా గొప్పగా వారిగా ఆ పరలోకంలో చేయడానికి నీకు అవకాశం ఉంటుంది. లేకపోతే నీ కొరకు నిత్య నరకం ఉంది. ఆ నీ సత్యమైన గురువు తెలుసుకోలేకపోయావు కాబట్టి నువ్వు నిత్య నరకానికి వెళుతావని దివ్యగ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి విన్న మాటలను మీ హృదయంలో తెలుసుకొని ఉంచుకొని యేసు ప్రభు నిజమైన దేవుడు, నిజమైన గురువు అని నువ్వు నమ్ముతావని మాటలు మీకు తెలియజేస్తూ